నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లపై ఆంక్షలు విధించడం రాజకీయ క్రీడకు దారితీసింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, పెన్షన్ల పంపిణీలో వారి ప్రమేయాన్ని లేకుండా చూడాలంటూ విపక్షాలు కంప్లైంట్ చేయడం అనూహ్య పరిణామాలకు కారణమైంది. పలువురు వాలంటీర్లు రాజీనామాలు చేయగా వారు అందుబాటులో లేరన్న కారణంతో అనేక చోట్ల పెన్షన్లు ఆలస్యమయ్యాయి. అయితే ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే జరిగాయని, విపక్షాలకు చెడ్డ పేరు తీసుకొచ్చేందుకే ఇలా చేశారంటూ ప్రభుత్వ ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్లు వెళ్ళాయి. అలాగే సీఎం జగన్పై రాయిదాడి ఘటనలో భద్రతా వైఫల్యం, నిఘా వైఫల్యం ఉందంటూ కంప్లైంట్ చేశారు. వీటిపై నివేదిక కోరిన సిఈసి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వాలంటీర్ల రాజీనామాలకు వైసీపీ నాయకులు ఒత్తిడే తెస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకీ ఏపీలో ఏం జరుగుతోంది? పొలిటికల్ గేమ్లో పావులుగా మారుతున్నది ఎవరు? బాధితులవుతున్నది ఎవరు? దీనిపైన వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి రాజకీయాలు ప్రస్తుతం చూస్తున్నామని రాజకీయ పండితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇటు వాలంటీర్ల విషయంలో కావచ్చు, పెన్షన్ల పంపిణీ విషయంలో కావచ్చు, రాయిదాడి ఘటనకు సంబంధించి కావచ్చు, భద్రతా వైఫల్యం, ఇవన్నీ కూడా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఉప్పల లక్ష్మణ్ గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్. వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో హనుమంత్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే శివపార్వతి గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, వారిరువురు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఎస్, రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంచెం భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయాలకు ఏది కాదు అనర్హం అనే విధంగా ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారా, లేకపోతే రాజకీయపరమైనటువంటి అంశాలుగా అవి మారుతున్నాయో కూడా తెలియనటువంటి ప్రస్తుత పరిస్థితి. ఎలా చూడాలంటారు ఓటర్ దాన్ని? అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు చెప్తున్నది ఏమిటి? వాళ్ళ టార్గెట్ 175. ఎందుకు 175 అంటున్నారు? మేము సంక్షేమ కార్యక్రమాలు చేశాము, 86 లక్షల మందికి ప్రత్యక్షంగాను, మిగతా వాళ్ళకి 1 కోటి మందికి పైగా పరోక్షంగాను ఆర్థిక సహాయాలు అందజేశాము, కాబట్టి మాకు ఓట్లు వేస్తారు, మేము 175 టార్గెట్ పెట్టుకోవాలి. బాగానే ఉంది. మరి మీరు అంత నమ్మకంగా ఉన్నప్పుడు, మీ సంక్షేమ కార్యక్రమాలే మిమ్మల్ని గెలిపిస్తాయి అని అనుకున్నప్పుడు, మీరు ఇంకా ఆరాట పడాల్సినటువంటి అవసరం లేదు. 45 సీట్లలో అభ్యర్థులను మార్చాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరు పోటీ చేసినా గెలుస్తారు కదా. మరి ఎందుకు అంత స్ట్రాటజీ మార్చారు అంటే దానికి కారణం వారు సరిగా చెప్పరు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగిన మాట వాస్తవం. దాన్ని వాళ్ళ యొక్క ఇంటర్నల్ సర్వేలో వాళ్ళు గుర్తించారు. ఏ విధంగా దాన్ని దిద్దుబాటు చేసుకోవాలి, మళ్ళీ ఎలా గెలవాలి అనే ప్లాన్ని వచ్చారు. అవసరమైతే దౌర్జన్యాలు, లేదు డబ్బు కూడా ఖర్చు పెట్టాలా అనే విధానంలో కూడా వెళ్తారు, నో డౌట్. ఆల్రెడీ ఇప్పటికే చాలా, అంటే పార్టీ నుంచి మేము మీకు ఎలాంటి ఫండ్ ఇవ్వము, మీరే ఖర్చు పెట్టుకొని మీరు గెలవాలి అని చెప్పిన నియోజకవర్గాలకు అభ్యర్థులకు నాకున్న పక్కా సమాచారం మేరకు డబ్బులు పంపించారు. అంటే వివిధ ఏజెన్సీలు, అంటే కాంట్రాక్ట్ సంస్థలు, కంపెనీలు, ఇలాంటి వాళ్ళ ద్వారా వాళ్ళకు డబ్బులు అందాయి. ఒక అభ్యర్థి నాకు చెప్పాడు అందింది. మరి రేపొద్దున అంత పెద్ద మొత్తంలో డబ్బులు అందితే దాన్ని ఖర్చు పెట్టాలి కదా. ఓటర్లకు డబ్బు పంచడము, లేదంటే లేదంటే దౌర్జన్యాలకు ఉపయోగించడము, ఓటర్ని అంటే భయపెట్టడము, ప్రలోభ పెట్టడము చేయాలి. అంటే నోటు తీసుకున్నా కానీ ఓటు వేస్తారనేటువంటి నమ్మకం ఉందంటారా ప్రస్తుత పరిస్థితుల్లో? చాలా వాస్తవానికి దగ్గరగా కూడా ఓటర్లు ఆలోచిస్తున్నటువంటి. ఇప్పుడు మీరు అన్నట్లు డబ్బు తీసుకుంటానే ఓట్లు వేస్తారా అంటే వెయ్యరు. కొన్ని చాలా సందర్భాల్లో వెయ్యరు. ఎందుకు అంటే వాళ్ళకైనా ప్రభుత్వం మీద వ్యతిరేకత పూర్తిగా ఉంటే, ఈ ప్రభుత్వం దిగిపోవాలి అనుకుంటే, మనం తెలంగాణలో చూసాం కదా, ఆ ప్రభుత్వం దిగిపోవాలని అనుకున్నప్పుడు ఆల్టర్నేట్ ఎవరని చూశారు?
బీజేపీ కనిపించలేదు వాళ్ళకు, కాంగ్రెస్ కనిపించింది. ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ఓటేశారు. స్వల్ప మెజారిటీతో వాళ్ళ అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇక్కడ అన్ని సందర్భాల్లో పని చేయకపోయినా కూడా నేను ఆ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళు గెలవాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని నా ప్రశ్న. గెలిచిపోతారు అనుకున్నప్పుడు ఏది చేయకూడదు కదా. అంటే మనకు అర్థమవుతున్నది గెలవలేము అని అర్థమవుతున్నది కాబట్టే ఇలా చేయబోతారు అని. చేసినా కూడా ప్రజా వ్యతిరేకత ఉంటే గెలిచే అవకాశాలే ఉండవు. ఇక నో డౌట్, దాన్ని ఏమి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం పోలింగ్ రోజే చూస్తాం. ఇవాళ చూసాం, పోలింగ్ జరుగుతున్నది చాలా రాష్ట్రాల్లో. ఒక తమిళనాడులో ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతే ఎందుకు పొద్దున్నే మరి ఆ విధంగా ఓటర్లు బారులు తిరిగి ఓటింగ్ లో పాల్గొన్నారు? అత్యధిక శాతం అక్కడ మనకు చూపిస్తుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత, పట్టుదల వస్తుంది అప్పుడు ఓటరికి. ఎస్, మనము యాంటీగా ఓటేయాలి. అందువల్ల ఇక్కడ యాంటీగా ఓటేయాలనే పట్టుదల జనంలో ఉన్న నా క్వశ్చన్ ఒకటి ఏముందిరా అంటే, నిర్లిప్తత కూడా ఉంటుంది. దగ్గరకు వచ్చిన తర్వాత భయము వలన, అంటే బెదిరింపులు, డబ్బులు ఇచ్చేసి మేము డబ్బులు ఇచ్చాం మీరు తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అనుకుంటాం, మీ సంగతి తర్వాత చూస్తామని బెదిరిస్తారు ఇళ్ళ కడిపి. కొంతమంది ఎందుకు లేదు మనం పోయి ఓటింగ్ లో పాల్గొనడము, వాళ్ళ బెదిరింపులు ఎందుకు అని నిర్లిప్తత, భయంతో కొంతమంది ఓటింగ్ శాతానికి పోదు. ఎన్డీఏ పక్షాలు ఓటర్లను తెచ్చుకొని ఓట్లు వేయించుకోవాలి అంటే లెగ్ వర్క్ అనేది వాళ్ళు చెయ్యాలి. చేయకపోతే ఏమవుతుందంటే, మన నేషనల్ యావరేజ్ 65%, అంటే 35% పోలింగ్ జరగదు. అంటే పోలింగ్ పోల్. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మరి ఓటర్లను ఉత్సాహపరిచి వాళ్ళని ధైర్యం నింపి ఎవరు పనిచేయాలి? లో లెవెల్, అంటే కింది లెవెల్ కార్యకర్తలు పనిచేయాలి. పని చేసి ఓటర్లు సరే వాళ్ళు ఎవరికైనా ఓటు వేయాలి, ఓటర్ పోలింగ్ కేంద్రాలకు తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇంకా లోపలికి పోయిన తర్వాత వాళ్ళు ఎవరికి వేయాలనే దాని మీద అది సైలెంట్, అంటే ఆ ఓటు రహస్య విధానంలో ఉంటుంది కాబట్టి వేసి తీరుతారు. ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు. ఒక్కో సందర్భంలో ఏంటంటే, అంటే మూస ధోరణిలో ఓటు వేసేటువంటి తత్వం అంటారా, లేకపోతే ఓటర్లో చైతన్యం వచ్చింది అనేటువంటి మాట మనం అనుకోవచ్చు అంటారా? అసలు ఆ స్థాయిలో చైతన్యం వచ్చింది అని వాస్తవాలు చైతన్యం ఎప్పుడు మనకు చైతన్యం ఎన్టీ రామారావు టైంలోనే కనపడింది. నేను 42 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా చూస్తున్నా. చైతన్యం అనేది ఎన్టీ రామారావు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు అసలు వాలంటరీగా తెల్లవారితే జనాలు కుప్పలు వచ్చి క్యూలో నిలబడి ఓట్లేశారు. అంత చైతన్యము దాని తర్వాత నేను ఇంతవరకు చూడనే లేదు. ఎక్కడో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏదైనా జరుగుతాయేమో కానీ ఓవరాల్ గా అంత చైతన్యమైన. అంటే ఆంధ్రప్రదేశ్లో లక్ష్మణ్ గారు, ఆంధ్రప్రదేశ్లో కుల సంఘాల మీటింగులు కావచ్చు, లేకపోతే ఎన్నికలకు ముందు ఆయా వర్గాలకు సంబంధించినటువంటి మీటింగ్లో కూడా వారు చెప్పేటువంటి విధానాన్ని అనుసరించి కూడా ఓటింగ్లో పార్టిసిపేట్ చేసేటువంటి తత్వం కావచ్చు, లేకపోతే అవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయనేటువంటి కొన్ని విమర్శలు దానికి సంబంధించి. ఎస్, మిమ్మల్ని ఏమన్నారు? ఎస్, ఓటింగ్కి సంబంధించి ఇప్పటికీ కుల సంఘాలు కానీ లేకపోతే వర్గాలుగా విడిపోయి వారు మన కుల సంఘానికి మన కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, లేకపోతే మన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, మన మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి రాజకీయాలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. ఆ స్థాయిలోనే మళ్ళీ ఓటింగ్ వెళ్తుంది తప్ప ఆ స్థాయిలో చైతన్యం వచ్చినట్లుగా అనిపించట్లేదని కొంతమంది చెప్తున్నటువంటి మాట. కుల సంఘాల యొక్క కులాల ప్రభావం ఉంది. ఒక్కో సందర్భంలో మెజారిటీ కులస్తులు ఉన్న నియోజకవర్గంలో వాళ్ళ కులానికి సంబంధించిన అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే, అంటే ప్రధాన పార్టీలలో ఇండిపెండెంట్లుగానో లేదా చిన్న చిన్న పార్టీల్లో కాదు, అతను గెలిపించుకోవాలని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఐకమత్యం పెరుగుతుంది, పెరిగి ఓట్లు వేస్తారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ధర్మవరం వెళ్ళి వచ్చాను. అక్కడ బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సిపి. బీజేపీ తరఫున బీసీ అభ్యర్థి రంగంలో ఉన్నాడు, వైఎస్ఆర్సిపి తరఫున రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నారు. కానీ అక్కడ మెజారిటీ ఓట్లు బీసీ. ఎన్నడూ ఎందుకు బీసీలలో అక్కడ ఐకమత్యము, ఎంత ఐకమత్యం వచ్చిందంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత ఐకమత్యం వస్తుందని. గ్రూపుల వారిగా మీటింగులు పెట్టుకునేసి ఎస్
పార్టీని కాదు మనం చూడాల్సింది. ఫస్ట్ టైం మనకు బీసీ అభ్యర్థి చాలా కాలం తర్వాత వచ్చాడు, అతన్ని గెలిపించుకోవాలి. ఉమ్. వైఎస్ఆర్సీపీ యొక్క అరాచకాల్ని అంటే వ్యతిరేకత అరికట్టాలి. వల్ల వచ్చిన ఐక్యత అంటారా అది? ఆ? వ్యతిరేకత వల్ల వచ్చిన ఐక్యత అంటారా అది? అవును, వ్యతిరేకత వల్లనే. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఉమ్. వచ్చేటువంటి ఆదాయాల్లో కాంట్రాక్ట్ వర్కుల్లో కానీ ఇతర వాటిల్లో కానీ పర్సెంటేజ్ తీసుకుంటారు అంటే అది సహజంగా అన్ని పార్టీలలో నాయకులు చేసే పని. కానీ ప్రైవేట్ ఆస్తులను కూడా దోచుకునే కాడికి తయారైనప్పుడు వ్యతిరేకత వస్తుందా రాదా? అవును. వాళ్ళ కళ్ళ ముందరే ఒక ఆయన, అంటే నేను కులం పేరు చెప్పకూడదు ఎందుకంటే ఎన్నికల సమయం కాబట్టి, ఉమ్. ఆ సంఘం యొక్క ఉపాధ్యక్షుడు కలిశాండి. కలిస్తే అతని బంధువులకు సంబంధించినటువంటి భూమిని తక్కువ ధరకు అమ్ముతావా చస్తావా లాగేసుకున్నారు. ఉమ్. అది ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ చర్చించుకున్నారు దాన్ని. అంటే వాళ్ళ ఆవేశం రాదా? అవును. మళ్ళీ ఇతనే వస్తే ఇంకా మన భూములు మన ఆస్తులు కూడా దోచేసుకుంటాడని. ఉమ్. అలాగే అందువలన ఈ దౌర్జన్య విధానాలని కానీ ఆ ఎమ్మెల్యేల పనితీరును కానీ నేనేదో సమీక్షించాను, అభ్యర్థులు మార్చాను, చెడ పేరుందని అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల మార్చలేదు. దౌర్జన్య పరులను, అరాచకవాదులను, అవినీతి పరులను కంటిన్యూ చేస్తున్నాడు. మరి ఎందుకు చేస్తున్నాడు? అవును, అవును. ఎస్, మాట్లాడదాం దీనికి సంబంధించి. తెలుగుదేశానికి కూడా వర్తిస్తాయి. నేను ఒక వైఎస్ఆర్సీపీనే తప్పుపట్టాను. ఎస్ ఎస్ అంటే రాజకీయాలు ఒక కొత్త పుంతలు తొక్కుతున్నాయి. విభిన్నమైనటువంటి రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడనటువంటి రాజకీయ విధానం కావచ్చు, రాజకీయ విమర్శలు కావచ్చు, ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయడం అనేది ప్రస్తుతం మేము చూస్తున్నామని చాలామంది కూడా చెప్తున్నటువంటి మాట. మాట్లాడదాం దీనికి సంబంధించి. అలాగే శివపార్వతి గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. శివపార్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అంటే వాలంటీర్ల రాజీనామా కావచ్చు, లేకపోతే రాళ్ల దాడికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి ప్రతిదీ రాజకీయం అవుతుందా, లేకపోతే రాజకీయమే ఒక కొత్త పుంతలు తొక్కుతుందా అనేటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ మీద ఈసీకి కంప్లైంట్లు వెళుతున్నాయనేటువంటి కొన్ని విమర్శలు, వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు అనేటువంటి కొన్ని విమర్శలు. జనసేన పార్టీ ఏం చెప్తుంది దీనిపై? ఇప్పుడు విమర్శలు అనేది సహజం అండి. బట్ వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు, ప్రతిపక్షాలు ఏం మాట్లాడకూడదు అంటే కుదరదు కదా. ప్రజాస్వామ్యంలో అందరూ మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉంది, మాట్లాడతారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ ని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటుంది, కూటమి పార్టీలకు ఉంటుంది. ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సింది. ఎందుకంటే ప్రభుత్వంలో ఆయన ఉన్నాడు, అధికారంలో ఆయన ఉన్నాడు. ఆయన చేసిన అరాచకాలు, ఇప్పటి వరకు కొట్టేసిన చెట్లు, హింస పెట్టిన విధానాలు అన్ని మనం చూస్తానే ఉన్నాం. ఈ రోజు అధికారులు కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి దాసోహం అన్నట్టు పనిచేయడం, ప్రజాస్వామ్య విలువలను కాలు రాసేలాగా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి ఒక పార్టీకి కొమ్ము కాయడం అనేది చాలా ఆక్షేపణీయం అన్నమాట. ఇలా అధికారులు చివరికి వాలంటీర్స్ అడ్డం పెట్టుకొని కూడా ఎన్నో డ్రామాలు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో ప్రజలకు అప్పీల్ చేయాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలను ఎండగట్టాల్సిన అవసరం, అది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ తెలియజేయక్కర్లేదు, ప్రజలందరూ చైతన్యవంతంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి. సో ఇప్పుడు ఎక్కువ పదే వివేకానందరెడ్డి గారి హత్య గురించి మాట్లాడడం వల్ల ఏదో అక్కడికి వెళ్ళి లోకల్ కోర్టులో ఒక పిటిషన్ వేయించి వాళ్ళ అనుచరుల చేత మాట్లాడకూడదు అనే ఒక ఆర్డర్ తీసుకొని వచ్చి ఈ రోజు మాట్లాడకూడదు అంటే ఎలా కుదిరింది? ఇప్పుడు ఒక విషయం జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలో జరిగినప్పుడు ఆయన ఒక పొలిటికల్ లీడర్ గా దానికి రెస్పాన్సిబిలిటీగా మీరేం చర్యలు తీసుకున్నారని ప్రతిపక్షాలు అడుగుతాయి, ఖచ్చితంగా అడుగుతారు. అడిగే హక్కు ఉంటది. అడగకూడదు, దాన్ని ఎత్తకూడదు, అది పొలిటికలైజ్ చేయకూడదు, ఎన్నికల్లో దాన్ని వాడకూడదు అంటే ఎన్నికల కోసమే కదా అది జరిగింది. సో ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటది. దాని గురించి మాట్లాడారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద, ఇంకా మిగతా నేతల మీద కూడా ఇలాగా కంప్లైంట్స్, ఈసీ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అదొకటే చేయగలరు కానీ అంతకుమించి చేయలేరు కదా.
మిగతా విషయాలన్నీ ఇప్పుడు ఏ విషయమైనా ఆయన గురించి అబద్ధాలు మాట్లాడితే అసత్యాలు ప్రచారం చేస్తే అది తప్పు అవుతుంది, కానీ నిజాలు మాట్లాడుకుంటే ఏం తప్పు అవుతుంది? ఉన్నట్టు మాట్లాడుకోవడం తప్పు కాదు కదా. ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విషయాన్ని గురించి ప్రస్తావించడం తప్పెలా అవుతుంది? ఆయన అసమర్థత గురించి ప్రస్తావించడం తప్పెలా అవుతుంది? అవదు కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లో విఫలమయ్యారు, అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారు, రాష్ట్రాన్ని అదో పాతాడానికి తొక్కేశారు అన్నమాట వాస్తవం. అప్పులు గొప్ప చేశారు, అది ఎక్కడ పట్టినా అవినీతి రాజ్యం వెళ్తుంది. ఎలా ఇవన్నీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విషయాలే కదా. రాజధాని లేకుండా, పోలవరం కట్టకుండా, మందు ఏరులై పారిస్తా ప్రజల ఆరోగ్యాల మీద కూడా కనీస వైసీపీ నుంచి శివపార్వతి గారు, వైసీపీ నుంచి గజేంద్ర గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, వారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీరు అడిగిన దానికి వారిని అడుగుదాం. దానికి సంబంధించి గజేంద్ర గారు నమస్తే అండి. గజేంద్ర గారు వినిపిస్తోందా నా వాయిస్ మీకు? చెప్పండి. ఎస్, జనసేన ఆరోపిస్తున్నట్లుగా పోలవరం విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇచ్చినటువంటి హామీల్లో కావచ్చు, ఒక్క సంక్షేమం గురించే మాట్లాడితే ఎలా, అభివృద్ధికి సంబంధించి కావచ్చు, లేకపోతే రాజధాని అంశాలు కావచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడితే ఈసీకి కంప్లైంట్ చేస్తారా? ఈసీ అంత సత్వరంగా చర్యలు తీసుకుంటుందా? వాస్తవాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది కదా. రాజకీయపరమైనటువంటి విమర్శలే చేస్తున్నాం తప్ప ఇబ్బడి ముబ్బడిగా అందరూ కలిసి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన చంద్రబాబు మీద, పవన్ మీద మేము అభ్యంతరకరంగా మాట్లాడినట్లుగా ఎలా అవుతుంది? అసమర్థతని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం అనేటువంటి మాట అయితే జనసేన చెప్తోంది. ఎలా చూడాలి దీన్ని? ముందుగా అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, వాళ్ళు చెప్తున్నట్టు మాటలు కానీ ప్రజల్లో వాళ్ళు ఏ విధంగా ఎటువంటి అంశాలు తీసుకెళ్తారనే అంశాల మీద జనసేన పార్టీ అధినాయకుడికి, జనసేన కార్యకర్తలకి ఎవరికి కూడా పూర్తి అవగాహన లేకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ, వాళ్ళకు వస్తున్నటువంటి ఏదైతే ప్రజల నుంచి వస్తుందో దానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఉన్న రోజులు మనకి అధికారం రాలేదు అని ఒక పోబియాలతో బతుకుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ పైన బురద జల్లుతూ వీళ్ళు తిరిగేటువంటి పరిస్థితి ఉంది. జనసేన పార్టీ నాయకులకి ఒకే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, వీళ్ళు ఏ రోజైనా మా పార్టీ విధి విధానాలు ఈ విధంగా ఉంది, ప్రజలకి ఈ మేలు చేస్తాను, నాకు ఓటేయండి అని అడిగేటువంటి పరిస్థితి జనసేన పార్టీ నాయకులకు లేదు. 21 స్థానాల్లో పోటీ చేసి ఈ రాష్ట్రంలో నేను అద్భుతాలు సృష్టిస్తాను అని కళ్ళకంటున్నటువంటి ప్రపంచంలోనే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి ఆయన ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయించలేనటువంటి అసమర్థత నాయకుడు ఈ ప్రపంచంలో ఏకైక నాయకుడు అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయనకి మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో మీరు వచ్చి ఏం చేస్తారు అని ప్రజలకు సమాధానం చెప్పి ఓట్లు అడిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే బాగుంటుంది. చంద్రబాబు మేము అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని తిడతారు, మేము ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మమ్మల్ని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మమ్మల్ని టార్గెట్ చేసిన మాట్లాడినటువంటి మాటలు మనం గతంలో చూస్తున్నాం. వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండాలి, దాచుకొని వాళ్ళ యొక్క ఎవరైతే స్నేహితులు కానీ, వాళ్ళ యొక్క కులాలు కానీ, వాళ్ళ యొక్క బంధుమిత్రులు, వాళ్ళకి సన్నిహితంగా ఉండే వాళ్ళు మాత్రం కొంతమంది మాత్రమే ప్రయోజనం చేకూరాలనేది వాళ్ళ యొక్క ఆశయం. కానీ మేము ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో మేము 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వచ్చేసరికి నేను ఈ కార్యక్రమం చేశాను. మీకు గజేంద్ర గారు మీ వాయిస్ వినపడట్లేదు, ఒకసారి కనెక్షన్ చెక్ చేసుకోండి, మళ్ళీ మాట్లాడదాం మీతోటి. ఇక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ గజేంద్ర గారు ప్లీజ్ గజేంద్ర గారు ఈ కార్యక్రమం చేస్తున్నాము, దీని వలన మాకు ఓట్లు కావాలని అడిగేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. గజేంద్ర గారు ఒకసారి మీరు కనెక్షన్ వెరిఫై చేసుకోండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారితో మాట్లాడదాం. రవికిరణ్ గారు నమస్తే అండి.
నమస్కారం మురళి గారు. ఒక్క అంశం కాదు, ప్రతి ఒక్క అంశం. అమ్మాయిని విమర్శించే ఎస్ గజేంద్ర గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎస్ మళ్ళీ మాట్లాడదాం మీతోటి. ఎస్ మాట్లాడదాం. ఎస్ రవికిరణ్ గారు, ఒక్క అంశం అని కాదు, వాలంటీర్ల రాజీనామా కావచ్చు, రాళ్లదాడి అంశం కావచ్చు, లేకపోతే వాస్తవాలని మేము ప్రస్తావిస్తున్నాం, అవి విమర్శలు ఎందుకు అవుతాయి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లుగా ఎందుకు అవుతాయి అనేటువంటి మాట. అంటే ప్రతి అంశం రాజకీయం అవుతుందా, లేకపోతే రాజకీయాల్లో భాగంగా ఇవి అంశాలని బయటికి తీసుకొస్తున్నారా అర్థం కానటువంటి ప్రస్తుత పరిస్థితి. అసలు భద్రతా వైఫల్యం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుత పరిస్థితిలో ఒక్కొక్క సిచ్యువేషన్ కూడా ఓటరు ప్రతి ఒక్క సిచ్యువేషన్ గురించి ఆలోచించి కన్ఫ్యూజన్ అయ్యేటువంటి ఒక విపత్కర పరిస్థితి అంటారా, లేకపోతే ఒక సందిగ్ధ పరిస్థితి అంటారా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. ప్రస్తుత రాజకీయాలని ఆంధ్రప్రదేశ్లో ఓటరు ఏ విధంగా విశ్లేషించాలి, ఇటు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల ఓటు వేసేటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, ఎలా చూడాలంటారు ఓవరాల్గా? మురళి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి సొంత టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మొదటిది మీరు వాలంటీర్స్ అన్నారు. ఇప్పుడు వాలంటీర్లు రెగ్యులర్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంలో రెగ్యులర్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారండి. వీళ్ళందరూ జీతభత్యాలన్నీ ప్రభుత్వ ఖజానా నుంచే వస్తున్నాయి. వాళ్ళ రిక్రూట్మెంట్ కి సర్టన్ ప్రొసీజర్స్, ప్రోటోకాల్స్, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఏది చేయాలి, ఏది చేయకూడదు ఉంటాయి. ఒకవేళ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే వాళ్ళకి వెంటనే ఉద్యోగం తీసేయటం ఉంటుంది, లేకపోతే తర్వాత పింఛన్లు రాకుండా చేస్తారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ పూర్తి స్థాయి అది ప్రభుత్వ ఉద్యోగం కాదు. వారు కేవలం అనుబంధంగా ఉన్నారు, గౌరవ వేతనం తీసుకుంటారు. గౌరవ వేతనం అంటే అది కూడా ఒక రకమైన వేతనమే. గౌరవ వేతనం కూడా ఒక రకమైన వేతనమే కాబట్టి ప్రభుత్వ ఖజానా నుంచి రాష్ట్ర ప్రజలు మొత్తం కట్టే పన్నుల నుంచి. అంటే కొన్ని సందర్భాల్లో వైసీపీ కీలక నేతలు కూడా చేసినటువంటి కొన్ని కామెంట్స్, అంటే వారిని తమతో దగ్గరగా తీసుకున్నాం అనేటువంటి మాట, కార్యకర్తలు అనేటువంటి మాట కూడా సంబోధించినటువంటి పరిస్థితి. కార్యకర్తల్లా భావించారా, లేకపోతే నిజమైనటువంటి కార్యకర్తల అనేటువంటి ప్రశ్న కూడా ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి. ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి ఒక క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు రాజీనామాలు చేశారు కాబట్టి, సో దీన్ని ఎలా చూడాలి? అదేనండి, ఇప్పుడు గౌరవ వేతనం తీసుకుంటున్నారు కాబట్టి వారు నిష్పాక్షికంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎక్కడ ఎవరికి ఏ పార్టీకి కొమ్ము కాసే విధంగా అయితే వారు ఉండకూడదు. అయితే ఇప్పుడు గత 2-3 ఏళ్లుగా మనం చూస్తున్నాం, రకరకాల ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నిక కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలుగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలుగా మనం చూసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మంత్రులే, మంత్రి అంబటి రాంబాబు గారు 1/7/2022 వాలంటీర్లు అంటే వైకాపా కార్యకర్తలే, వాలంటీర్లు వైకాపా కార్యకర్త తేడా లేదు, వాళ్ళందరూ మనం రిక్రూట్ చేసిన వాళ్ళమే, మన పార్టీ కార్యకర్త వాళ్ళందరూ వీరంటాం, విజయసాయిరెడ్డి గారు అంటాం, అలాగే వివిధ మంత్రులు ధర్మాన ప్రసాద్ రావు గారు పార్టీ కార్యకర్తలు అంటే వాలంటీర్లే. తర్వాత 2023లో వారి ఇచ్చిన స్టేట్మెంట్, ఇలా అనేకమైన స్టేట్మెంట్లు ఉన్నాయి. అలాగే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే సిద్ధం సభలో 1-10 సార్లు వాలంటీర్లు మీరు సిద్ధమా, ముందు నుంచి నడిపించండి, మన పార్టీ వైసీపీ పార్టీ మీరు గెలిపించండి అని అన్నారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమా, పోలీస్ శాఖ సిద్ధమా అని అంటలేదు, వాలంటీర్లు మీరు సిద్ధమా, ఎందుకు వాళ్ళు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళు కూడా ఒక రకమైన ప్రభుత్వ ఉద్యోగులే, మీరు వాలంటీర్లు ఎందుకు అంటున్నారు, సిద్ధమా రండి వైసీపీ పార్టీ మీది మీరు గెలిపించండి అంటే ఏంటి? ప్రత్యక్షంగా వాలంటీర్ని వైకాపా పార్టీ వాడుకుంటాకి మొత్తం రంగం సిద్ధం చేసుకుంది. ఇది అప్రజాస్వామికం. ఎవరైనా సరే దీన్ని ఖండిస్తారు, ఎవరైనా సరే సామాజిక స్పృహ ఉన్న ప్రజాస్వామ్య విలువ తెలిసిన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఏ రకంగా వాలంటీర్లు పాల్గొన్నారు, వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సస్పెండ్. అంటే కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట రవికిరణ్ గారు, విధేయత చూపించడం తప్ప అనేటువంటి ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. అంటే ఆ కోణంలో ఆలోచించాలా అసలు? ఏమంటారు అర్థం కాదు. విధేయత చూపించడం తప్ప అనేటువంటి ఒక ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు చాలా మంది. సో అది ఆ కోణంలో చూడాలా ఏమైనా? విధేయత పార్టీ పట్ల కావచ్చు, లేకపోతే ప్రభుత్వం పట్ల కావచ్చు, వాలంటీర్లు విధేయత ఎవరి మీద విధేయత? ప్రజల మీద విధేయత చూపించాలి. జీతం ఎవరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్ నుంచి ఇస్తుంటే మీరున్నారు సార్, సొంత టీవీ పనిచేస్తారు, సొంత టీవీ విధేయతగా పనిచేయాలి, అంతేగాని నేను ఏబిఎన్కి విధేయత పనిచేస్తాను కుదురుతా? తప్పు కదండి. నేనున్నాను, నేను మా నా కుటుంబం పట్ల విధేయత, మా నాన్నగారి పట్ల విధేయత చూపించాలి, అంతేగాని సంబంధమైన ప్రతి ఒక్కరికి విధేయత చూపిస్తానంటే ఎలా కుదిరిస్తే? వాలంటీర్లు అన్న వారు కూడా జీతం తీసుకుంటున్నారు, గౌరవ వేతనం తీసుకుంటే ప్రజల పట్ల విధేయత చూపించాలి. ఎవరిస్తున్నారు జీతం? ప్రజల పట్ల. ఇదే కాన్సెప్టే తేడా. దీన్ని ఎలా చేశారంటే రాష్ట్ర ప్రభుత్వ వైసీపీ పార్టీ, మీరు ప్రజలు కట్టే పన్నులతో మీకు జీతం ఇస్తున్నారు అన్నది మర్చిపోయి
కేవలం దాన్ని వైసీపీ కార్యకర్తల్లాగా మలిచేసి వాళ్ళు కూడా ఒక హిప్నటైజ్ చేసే విధంగా వాళ్ళకి పాపం చాలా మందికి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు లోపండి. వాళ్ళు పెద్దగా అవగాహన లేని వ్యక్తులు కూడా వాళ్ళు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు చాలా మంది, కొంతమంది కొంచెం హైయర్ చదువుకుని ఉండొచ్చు. అయితే వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ పెట్టారు, కొన్ని చోట్ల ఇంటర్మీడియట్ పెట్టారు. సో వారికి ఏంటంటే ఎప్పుడైతే అధికారులు, ఎమ్మెల్యేలు, అలాగే ప్రజలు ఇగో మాకు ఈ సంక్షేమ పథకం బాబు నీ వల్ల నాకు వచ్చింది, అమ్మ నీ వల్ల నాకు వచ్చిందంటే అదేదో మనం ఏదో పెద్ద గొప్ప వాళ్ళం, లేకపోతే మన వల్ల అంతా ఇదైపోతుంది, దాని తోడు ఎమ్మెల్యేలంతా పొగట్టం, మీరే చేయడం అంటే ఏంటంటే ఒక ట్రాన్స్ లో వెళ్ళిపోతారు, అది వాతావరణం వెళ్ళిపోతారు. అంటే ఒకనొక సిచ్యువేషన్ లో వారు చెప్తున్నది ఏంటంటే అధికార పార్టీకి సంబంధించిన వారు ప్రధాని కూడా మెచ్చినటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ, దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా మెచ్చుకొని దీనికి సంబంధించి వచ్చి స్టడీ చేస్తున్నారు అని అంటే ఎంత గొప్ప వ్యవస్థను మేము క్రియేట్ చేశామో అని కూడా అధికార పార్టీ చెప్తోంది. అంటే ప్రధానమంత్రి మెచ్చుకున్నారంటే ప్రధానమంత్రి వైసీపీ పార్టీకి బీజేపీ పార్టీ వాడుకోమని చెప్పారు అలా ఏమన్నా? ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఆర్మీ ఫోర్సెస్ ని మెచ్చుకుంటారు, సర్జికల్ స్ట్రైక్ చేసిన ఆర్మీని మెచ్చుకుంటారు, అంటే వాళ్ళందరూ వచ్చి బీజేపీ పార్టీ పనిచేయమా? పార్టీ వేరు ప్రభుత్వం వేరు కదా. మెచ్చుకున్నారు ఏంటి చేసే పని? ఇప్పుడు ఆర్మీ ఫోర్సెస్ సర్జికల్ స్ట్రైక్ చేసిన మెచ్చుకుంటాం, తప్పనిసరిగా మెచ్చుకుంటాం అందరూ. అంత మాత్రం చేత వాళ్ళందరూ వచ్చేసి బీజేపీని వేరే పార్టీ పనిచేయమని మనం అనాం కదా. సో మెచ్చుకుంటాం అంటే చేసే పనికి దానికి ఇలాగా చేయటం కరెక్ట్ కాదు కదా. సో ఈ రకంగా వైసీపీ పార్టీ చేయడం, ఎన్నికల కమిషనే వాళ్ళని విధుల నుంచి కూడా కొంతమంది ఒక 60-70 మందిని స్టార్టింగ్ లోనే రిమూవ్ చేసేసారు, సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది మనం చేయకూడదు అనమాట, చేస్తే ప్రమాదం అవుతుంది అనమాట అని అయిపోయింది. ఈ లోపు ఆ విషయం తీసుకెళ్లి సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆయన ఉన్న మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ ఆయన వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేశారు. ఇంకో ముఖ్యమంత్రి ఏమో ఇలా రమ్మంటున్నాడు, వీళ్ళేమో ఇలా వెళ్తున్నారు, ఇలా వెళ్తే ఎలాగా ప్రజాస్వామ్య పూర్ణి అవుతుందా అని అడిగారు. దానికి స్పందన లేదు. అప్పుడు ఆయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడ్వకేట్ వచ్చి మాకు 3 వారాలు గడువు ఉండడం, మీరు దీని మీద నిర్ణయం తీసుకుంటా అన్నారు. నిర్ణయం తీసుకుని వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్స్ ఇవ్వడంలో వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ డబ్బులు పంపిణీ ఏదో పింఛన్ పంపిణీ వ్యవహారం ఏదైతే ఉందో అది మీరు వేరే ప్రభుత్వ ఉద్యోగులు ఏమన్నారు, ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే బి ఆస్క్డ్ టు మేక్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ స్కీమ్ త్రూ అదర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అదర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా మీరు ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. అయితే వీళ్ళు ఏం చేశారు, మిగతా రెగ్యులర్ ఎంప్లాయీస్ మేము చేయలేము ఎందుకంటే మాకు స్టాఫ్ సరిపోదు, అది కాబట్టి వృద్ధులందరూ రండి కొన్ని సచివాలయ దగ్గర తీసుకోవడం అన్నారు. దానిలో కొంతమంది చనిపోయిన మాట వాస్తవం. సో ఇది సమస్య. ఇంకోటి ఏమన్నారు మీరు? మళ్ళీ నేను దానికి సంబంధించి మాట్లాడతాను. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం, అనలిస్ట్ ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఎన్నికల ముందు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి తీవ్రమైనటువంటి విమర్శలు చేసి ఇప్పుడు ఎన్నికల సమయంలో మీకు గౌరవ వేతనం ఇది సరిపోదు, మీకు 10,000 రూపాయలు చేస్తాం, మిమ్మల్ని అన్ని విధాలా కూడా ఆదుకుంటామనేటువంటి ఒక హామీ ఇచ్చి ప్రజల్లోకి వెళ్తుంది. అధికార పార్టీ కూడా ఇటువంటి మాయ మాటల్ని నమ్మొద్దు అనేటువంటి మాట. అసలు ఓటర్లు కావచ్చు లేకపోతే వాలంటీర్లు కావచ్చు గతంలో చేసినటువంటి కామెంట్స్కి ప్రస్తుతం ఇస్తున్నటువంటి హామీలకు సంబంధించి కావచ్చు ఎలా నమ్మాలంటారు? అసలు దీనికి సంబంధించి ఈ అంశాన్ని ఎలా తీసుకోవాలి? అసలు ఇప్పుడు ముందేమో వాలంటరీ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను ప్రతిపక్ష పార్టీలు అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ తీవ్రంగా విమర్శలు అయితే చేసాయి. మరి ఎన్నికలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఏమర్థమైపోయింది, 50 మందికి ఒక వాలంటీర్ ఉన్నాడు, ఆ వాలంటీర్కి మొత్తం 50 మందికి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన డాటా అంతా చేతిలో ఉంది, ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఉన్నప్పుడు మనం వాళ్ళని వ్యతిరేకించి ఆ వ్యవస్థను తీసేస్తామని చెబితే వాళ్ళు ప్రభుత్వానికి అంటే అనుకూలంగా పనిచేస్తూ మనకు వ్యతిరేకంగా పనిచేస్తే ఆ ప్రభావం కొంతమంది ఓటర్ల మీద పడవచ్చు అని భావించారు. రెండోది, వాలంటరీ వ్యవస్థ కంటే సచివాలయ వ్యవస్థ ప్రజలకి అందుబాటులోకి వెళ్ళిపోయింది. ఎన్ని చెప్పినా కూడా సచివాలయ వ్యవస్థ ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు దగ్గరికి తీసుకోవడం అనేది అది శుభ పరిణామము, మంచి నిర్ణయము. ఆ యొక్క వ్యవస్థలో లోపాలు ఉండొచ్చు, లోపాలుగా గుర్తించి వాటికి సరిదిద్దాలి, కానీ మొత్తం వ్యవస్థే తప్పనకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు, పట్టణాలలో ఉండే వాళ్ళంటే పెద్దగా ఏదైనా పని మీద కార్యాలయానికి వెళ్ళాలంటే పెద్దగా ఆలోచన చేయరు, కానీ పల్లెల్లో కష్టం.
అందువల్ల ఒక మండల కేంద్రానికి వెళ్ళి కంప్లైంట్లు చేయాలంటే, ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయాలి అంటే గంటల కొద్దీ బస్సుల్లో వెళ్ళాలి, కూర్చోవాలి, వెయిట్ చేయాలి, అక్కడ పోయినప్పుడు ఆఫీసర్లు ఉండరు. ఇవన్నీ అన్ని సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఇవాళ సచివాలయ వ్యవస్థ మన ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి ఫిర్యాదులు ఇచ్చి, ఆ ఫిర్యాదులకు మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి జవాబులు తీసుకొని మంచిగా చెడుగా ఇదిగో ఈ ఫిర్యాదు చేసావు, ఈ విచారణ జరుగుతుంది, అది జరగదు అనేటువంటి సమాచారం వాళ్ళకి తెలుసుకుంటూ ఉన్నప్పుడు వ్యవస్థ మంచిది అన్నది అర్థమైపోయింది. వ్యవస్థ మంచిది అన్నప్పుడు ప్రజలు ఆ వ్యవస్థను తీసేస్తామంటే వ్యతిరేకిస్తారు కదా. అదే పిల్లలు వస్తే ఇది ఎత్తేస్తే మళ్ళీ మనం బస్ ఎక్కి గంట ప్రయాణం చేసో 2 గంటలు ప్రయాణం చేసో కార్యాలయాలకు వెళ్ళి అవస్థలు పడాలని అనుకుంటారు కదా. దానివల్ల ఏం చేశారు, యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకొని మేము కొనసాగిస్తాము, ఇంకా మెరుగుపరుస్తాము, వాలంటీర్లకు 5,000 ఇచ్చే బదులు 10,000 ఇస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు అన్నది ఎవరికైనా అర్థమైపోతుంది సింపుల్ గా. మరి ఈ వ్యవస్థను కొనసాగిస్తామని ఇప్పుడు చెప్తున్నారు. అయితే వాలంటీర్ల వైపు మనం ఆలోచించినప్పుడు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాలంటీర్ నియమించినప్పుడు లేదా సచివాలయ సిబ్బంది నియమించినప్పుడు రికమెండేషన్ల మీదనే ఆ ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. అది ఏ ప్రభుత్వంలో అయినా ఉంటారు. ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చి ఏదైనా రిక్రూట్మెంట్లు చేస్తే కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళని అనుమానించారు. సరే, అనుమానించడమే కాదు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుమానానికి బలపడే విధంగా 90% మా వాళ్ళే ఉన్నారు, వాళ్ళు మా ఆర్మీ అని చెప్పి మాట్లాడారు. సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడారు. మాట్లాడినప్పుడు మరి ఇది సరైన పద్ధతి కాదు కదా. వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలు కాదు కదా. ఇప్పుడు జన్మభూమి కమిటీలు వేసినప్పుడు తెలుగుదేశము అది పార్టీ పరంగా వేసుకున్నారు కాబట్టి ఆ జన్మభూమి కమిటీలకు పార్టీ పరంగా వాళ్ళు ఏం సహాయం చేశారు, వాళ్ళు ఎలా అవినీతి చేశారో, ఎలా దౌర్జన్యాలు చేశారో కేవలం జన్మభూమి కమిటీల యొక్క విధానం వల్లనే గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత పెరిగి తెలుగుదేశము అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ వలన అధికారాన్ని కోల్పోయే పరిస్థితి అధికార పార్టీకి ఉందా అంటే, ఇలాంటి విధానాలు పాటిస్తే మేము అధికార పార్టీకి సపోర్ట్ చేస్తామని వాళ్ళు తిరిగితే ఎవరైనా అనుమానించాల్సి వస్తుంది. దాన్ని సరే ఎలక్షన్ కమిషన్ పోయారు, కోర్టు పోయారు, చివరకు వాళ్ళని వాళ్ళ డ్యూటీలు తప్పించారు, పక్కన పెట్టారు. మరి ఎందుకు ఇలాంటి విధానాలు ఉన్నప్పుడు యూటర్న్లు తీసుకోకుండా వ్యవస్థ మెరుగుపడడానికి ప్రతిపక్షాలు పాటుపడి ఉండింటే బాగానే ఉండేది. అప్పుడే వ్యతిరేకించారు. ఇప్పుడేమో నమ్మద్దు. ఇప్పుడు వాలంటీర్లు మేము 10,000 జీతం ఇస్తామన్నా కూడా నమ్ముతున్నారా? నమ్మడం లేదు. మేము వైఎస్ఆర్సీపీతోనే ఉంటాము, అవసరమైతే రిజైన్ చేస్తాము, మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే బలవంతపు రాజీనామాలు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఉన్నాయి కదా. అంటే బలవంతం అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇప్పుడు మా ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, మా అమ్మాయి ఉంది, నేను ఆ నియోజకవర్గంలో ఉన్నా, ఎమ్మెల్యే దగ్గర పోతా, దండం పెట్టి ఏదో చదువుకున్నాడు, ఉద్యోగం రాలేదు, వాలంటీర్ గా పెట్టించు, మా ఇంట్లోనే ఉంటాడు, 5,000 వచ్చినా పర్వాలేదు, గ్రామీణ మేము పల్లెలో ఉన్నామని అడిగితే పెట్టిస్తాడు. పెట్టించిన తర్వాత అతని మీద కమాండ్ ఎమ్మెల్యేకి ఉండదా? పెట్టించిన ఉంటది కదా. ఆయన పిలిచి నువ్వు రిజైన్ చేసి అంటే చేయకని చెప్తాడు. మళ్ళీ నిన్ను మేము గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ నిన్నే పెడతామంటారు కదా. నమ్ముతారు కదా. సరే, గవర్నమెంట్ వస్తుందా రాదా తర్వాత సంగతి, కానీ అప్పుడైతే నమ్ముతారు కదా. ఇప్పుడు నమ్మకం అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఇది వాలంటరీ వ్యవస్థ, దానికి రూల్స్ ఏం లేవు, గౌరవ వేతనము, వాళ్ళే అంత లాయల్టీగా ఉన్నారు. కానీ సర్వీస్ రూల్స్ ఉన్నటువంటి ఇతర ఉద్యోగులు అంటే సచివాలయ సిబ్బంది కానీ లేకపోతే ఇతర ఉద్యోగులు కానీ మరి వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో కూడా లాయల్టీ శాతం లేదా? ఉంది. ఇవాళ ఎందుకు ఆలోచి ప్రతిపక్షాలు ఎందుకు అనుమానపడుతున్నాయి? రేపొద్దున పోలింగ్ కేంద్రాల్లో ఓటర్స్ లేకపోతే లోపల ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి అనుకూలంగా ఉంటే బటన్లు నొక్కడమే.
సో అటువంటి అనుమానాలు కూడా చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఎటువంటి విధానంలో ఎన్నికలు జరగబోతున్నాయి, రెగ్యులర్గా జరుగుతాయా లేకపోతే ఇతరత్ర ఎటువంటి పరిణామాల మధ్య జరుగుతాయనేటువంటి ఒక సందిగ్ధత కూడా ఉంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. శివపార్వతి గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, లేకపోతే రాళ్ల దాడి అంశానికి సంబంధించి కూడా వారు చేసినటువంటి ఉద్వేగభరిత ప్రసంగం, దానికి సంబంధించి ఒక రాయి తగిలితేనే అంత ఇది ఉందే, గతంలో జరిగినటువంటి పరిణామాలు, ఒక ఆడబిడ్డకు జరిగినటువంటి అన్యాయం, ఇవన్నీ కూడా వారు చాలా ఉద్వేగభరితంగా కూడా ప్రసంగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశం ప్రజల్లోకి వెళ్తుందంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రసంగంలో మారినటువంటి వాడివేడి మాటలు కావచ్చు ప్రజల్ని ఆలోచింపజేస్తాయంటారా? నిజంగా ఆ స్థాయిలో వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి విధంగా నమ్మించే విధంగా వారి ప్రసంగం ఉందంటారా? నిజంగా కార్యకర్తల్లో ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది? శివపార్వతి గారు, ఇక్కడ మీరు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. ప్రయత్నం చేయట్లేదండి, నిజాలు చెప్తున్నారు. నిజమే కదా, ముఖ్యమంత్రి అధికార పక్షం విమర్శించింది. నేను చెప్తున్నటువంటి మాట కాదు, అధికార పక్షమే చెప్తుంది ఇట్లా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఉద్వేగభరితంగా ప్రసంగించినంత మాత్రాన నమ్ముతారు అని అనుకోవద్దు అనేటువంటి మాట అధికార పక్షం చెప్తుంది, నేను చెప్పట్లేదు. దయచేసి ప్లీజ్ కోట్ చేయండి. ఓకే, అదే అధికార పక్షం నమ్మేలాగా చెప్తున్నారు. ప్రజలు నమ్ముతారా అంటే ఖచ్చితంగా నమ్ముతారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాలు అయితే ఎత్తారో అవన్నీ ఇప్పుడు అమర్నాథ్ అనే అబ్బాయిని కాల్ చంపేశారో లేదా పెట్రోల్ పోసి చెరుకు తోటలో వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారు అని చెప్పి వ్యతిరేకించినందుకు, వాళ్ళని నిలువరించినందుకు, కష్టపూరితంగా అబ్బాయిని స్కూల్కి వెళ్ళే పిల్లోడిని 10th క్లాస్ చదివే అబ్బాయిని తీసుకెళ్లి చెరుకు తోటలో పెట్రోల్ పోసి నిప్పంటిస్తే ఇంతవరకు ఆ దోషికి ఎలాంటి శిక్ష లేదు. అప్పుడు ఎవరు రాష్ట్రంలో ప్రజలు కూడా ఆ విషయం గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఎవరికి నొప్పి కలగల, ఎవరికి గాయం కలగల, అరే చిన్న పిల్లోడిని అట్లా చంపేస్తారు అని చెప్పి ప్రజల్లో ఒక రకమైన ఇది రాలా, వ్యతిరేకత రాలా. అంటే ఇప్పుడు ఏమైపోయారంటే ఏదో జరుగుతుంది అంతా మనకెందుకులే, ఏం మాట్లాడితే ఏం కేసులు పెడతారో అన్నట్లుగా ఉదాసీనత ఎక్కువైపోయింది ప్రజల్లో, చైతన్యం తగ్గిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే బానిసత్వానికి దగ్గరలో వెళ్ళిపోతున్నారు. ఒక నియంత చేతిలోకి బానిసలుగా మారే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మారిపోయారు. ఇప్పుడు ప్రజల్లో ఆ విషయాన్ని ఎక్కువగా చర్చకు రాకుండా చేస్తున్నారు. ఏ విషయాన్ని శివపార్వతి గారు, బానిసలు అవుతున్నారా, భయపడుతున్నారా? రెండిటికి తేడా. రెండు భయపడుతూ బానిసత్వం చేస్తున్నారు, రెండు చేస్తున్నారు. ఎందుకంటే ఏం గొంతెత్తితే ఏమవుతుందో కేసులు అంతా. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళు ఐఆర్ఎస్ ఆఫీసర్సే అసలు సలాం కొట్టి గులాంగిరి చేస్తున్నప్పుడు ప్రజలు మాత్రం ఎలా ముందుకు వస్తారు? ఇప్పుడు జనసేన లాంటి, బీజేపీ లాంటి పార్టీలు కడుపు మండి బయటకు వస్తే బీజేపీ అభ్యర్థి మీద గొడ్డలతో దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. మా జనసేన కార్యకర్తల్ని రాడ్లతో కొట్టి, అంటే ఒక రకంగా చెట్టు కొట్టేసి వాళ్ళని హింస పెట్టిన సందర్భాలు ఉన్నాయి అన్ని. ఇప్పుడు వాళ్ళకొక్కళ్ళకే ఇప్పుడు ఆ అబ్బాయిని చంపేశారు, 15 ఏళ్ల పిల్లోడిని. ఏమాత్రం ప్రజల్లో స్పందన వచ్చింది? ఒక ఎస్సీ డ్రైవర్ ని ఒక ఎమ్మెల్సీ చంపేసి అతి కిరాతకంగా కొట్టి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసి పంపిస్తే ఇంటికి ఎంతమంది దీని గురించి ఆలోచించారు? ఒక డాక్టర్ సుధాకర్ గారిని, ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న ఆయన, మత్తు ఇచ్చే డాక్టర్, ఆయన్ని ఆ రకంగా ఒక మాస్క్ గురించి ప్రస్తావించినందుకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆయన డాక్టరే వచ్చి మాట్లాడారు, వీళ్ళ నిజాలన్నీ బయటకు వస్తున్నాయని చెప్పి ఆయన అక్కడ లోకల్ వైసీపీ లీడర్ ఏ రకంగా టార్గెట్ చేసి పిచ్చివాడనే ముద్రేసి రోడ్ల మీద బట్టలు ఇప్పించి ఆయన్ని సూసైడ్ చేసుకునేలాగా ప్రేరేపించేలాగా హింస పెట్టింది ఎవరు? ఈ రోజు వాళ్ళ తల్లిగారిని అడిగితే చెప్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ళకు వ్యతిరేకంగా ఏ ఒక్కళ్ళు మాట్లాడినా, బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని అన్ని రకాలుగా టార్గెట్ చేసి వాలంటీర్ల ద్వారా పథకాలు రాకుండా చేయటం, కేసులు పెట్టించడం, పోలీసు వ్యవస్థ బెదిరింపులు, ఇవన్నీ దాటుకున్నా కూడా రౌడీల్లాగా, గుండల్లాగా, వీధి రౌడీల చేత థ్రెట్లు, వాళ్ళని కొట్టడం, అనైతికంగా ఇబ్బంది పెట్టడం, దాడులు, భౌతిక దాడులు, కొంతమందిని అయితే ఏకంగా చంపేసి ఇంటికి పంపించే పరిస్థితులు ఇలాగా జరుగుతుంటే రావణ కాష్టం కాక ఇదేంటంట? ఇందులో అసలు ఎక్కడ ప్రజాస్వామ్యం ఉందండి? వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రత ఏ రకంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి? సాక్షాత్తు ప్రధాని మోదీ గారు వస్తేనే ఒక అల్లరి వచ్చి ఆ స్పీకర్ సౌండ్ రాకుండా చేసే పరిస్థితి. అసలు పేలవమైన అసలు పోలీసు వ్యవస్థ కూడా
ఆ రక్షణ ఇవ్వడంలో ఎంత విఫలమైంది. ఉమ్, అంటే ఒక సీఎం వస్తున్నాడంటే 5 ఎస్పీలు, 11 బెటాలియన్ ఫోర్స్, రిటైర్డ్ ఆర్మీ ఫోర్స్, అంటే 1049 మంది పోలీసులు, 400 మంది రోప్ లాగేవాళ్ళు, ఇక 200 మంది బయట వెహికల్ చుట్టూ ప్రొటెక్షన్, ఇంత పెట్టుకొని ఆయన తిరుగుతున్నాడు. ప్రధాని మోదీ గారు వస్తే 3 ఎస్పీలా పనిచేసేది, 5 బెటాలియన్ ఫోర్సా ప్రధాని గారికి చేసేది. అయితే మన దేశ ప్రైమ్ మినిస్టర్ అండి, మన రాష్ట్రంలో ఉన్నంత ఘోరంగా ఏ రాష్ట్రంలో ఆయనకు జరగలే. ఇలా కనీసం ప్రతిపక్షాల వాళ్ళు ఆయన సన్మానించుకోవడానికి ఒక శాల్వా కూడా బయటికి స్టేజ్ మీదకి అలౌ చేయలేని పరిస్థితి, ఒక ఫ్లవర్ బొకేని కూడా పైకి అలౌ చేయలేని పరిస్థితి పోలీసులు. ఇదంతా కక్షపూరితంగా ఏంటి? అసలు ఎస్పీ అయితే ఫోన్ ఆఫ్ చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ అంటే ప్రతిపక్షాలు రోడ్ల మీద తిరగకూడదు, వాళ్ళు పెట్టుకుంటే రకరకాల జీవోలు వస్తాయి, సభలు పెట్టుకుంటే జీవోలు వస్తాయి, అన్ని రకాలు. అలాగే శివపార్వతి గారు, చట్టాలు తీసుకొస్తారు బయటికి, జీవోలు తీసుకొస్తారు, శివపార్వతి గారు రోడ్ షోలు పెట్టుకోకూడదు అంటారు, సభలు పెట్టుకోకూడదు అంటారు. శివపార్వతి గారు, ఫైనల్గా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి తీసుకున్నటువంటి యూటర్నా, లేకపోతే కూటమి నేతలు మాట్లాడుతున్నటువంటి విధానానికి సంబంధించా ప్రజలు ఎలా గతంలో ఎన్నికలకు ముందు అంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు పవన్ కళ్యాణ్ ఒక సభలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా కీలకమైన క్రూషియల్ వ్యాఖ్యలే చేశారు ఆయన. దాని గురించి ఓకే. దాని తర్వాత కూటమికి జట్టు కట్టిన తర్వాత 3 పార్టీలు ఒకటే అనేది కూటమికి సంబంధించి ఎవరు ఏ కామెంట్ చేసినా మిగతా ఇరు పార్టీల నేతలు కూడా కట్టుబడి ఉండాల్సిందే అనేటువంటి మాట. చంద్రబాబు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఇతరత్ర కావచ్చు. పవన్ కళ్యాణ్ ఏమో విమర్శలు చేయడం, చంద్రబాబు ఏమో హామీలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అనేటువంటి ఒక మాట. నిజంగా ప్రజలు ఆ ఒక్క హామీని బేరీజు వేసుకొని ఇతర హామీల విషయంలో కూడా మోసం చేయడానికి బాబు వస్తున్నాడు, కూటమి నేతలంతా వస్తున్నారు అనేటువంటి మాట అధికార పార్టీ బలంగా తీసుకెళ్తుంది. ప్రజలకి జనసేన పార్టీ తరఫున దీనికి సంబంధించి ఎన్నికల సందర్భంగా ఎటువంటి క్లారిటీ ఇస్తారు? ఇక్కడ వాలంటీర్స్ గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది ఆ రోజు వారాహి యాత్రలో ఏవైతే ఆయన లేవనెత్తారో అది వాలంటీర్స్ అందరు కాదు, కొంతమంది అత్యుత్సాహం వల్ల, వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా వల్ల, వాలంటీర్ వ్యవస్థకి చట్టబద్ధత లేకపోవడం వల్ల ఇది ప్రభుత్వం చేస్తున్న తప్పు, వాలంటీర్లు చేస్తున్న తప్పు కాదు. వాళ్ళకి యథేచ్ఛగా వాళ్ళు చెప్పింది చేయమంటున్నారు, వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కలెక్ట్ చేసిన డేటాని భద్రంగా పొందుపరచవలసిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వ పెద్దలది. అది ఎవరైతే దానికి హెడ్ ఉన్నారో ఆ హెడ్ ఎవరో చెప్పలేదు. అది అసలు ఏ రకంగా చట్టబద్ధత ఉంది వాలంటీర్ వ్యవస్థకు అనేది లేదు. వాళ్ళ మీద సుపీరియర్ ఎవరు లేదు. వీళ్ళకి కలెక్ట్ చేసిన డేటా ఎక్కడికి వెళ్తుంది లేదు. ఇన్ని అనుమానాలు రేకెత్తించినాయి. అవన్నీ నిజాలే కదా. ఇప్పుడు ఒక వ్యవస్థ ఉన్నప్పుడు మేమేం చెప్తున్నాం, మేము వాలంటీర్ వ్యవస్థకి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకం కాదు. మీరు 5,000 సంపాదిస్తే నేను 10,000 ఇవ్వాలనుకునేవాడిని. మీరు న్యాయంగా పనిచేయండి, ఒక పార్టీ కొమ్ము కాయొద్దు. మీరు తీసుకున్న డేటా ఎక్కడికి వెళ్తుంది ఏంటి, అది ఏమన్నా రాంగ్ రూట్ లోకి వెళ్తుందా అని చెప్పి మీరు కూడా దాని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా భద్రతా విషయంలో పాటించాల్సి ఉంది. విచ్చలవిడిగా ఆ డేటాని మీరు ప్రజల డేటాని, ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాని విచ్చలవిడిగా ఎవరో గుర్తు తెలియని చేతుల్లోకి వెళ్ళకూడదు. ఇలాగా ఆయన వాలంటీర్స్ ఒక సందేశం ఇచ్చారండి. దాన్ని వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని రాంగ్ ప్రాపగాండా చేసి ఇదిగో వాలంటీర్స్ వ్యతిరేకిస్తున్నారు, వాలంటీర్ చేసే పనులు వ్యతిరేకిస్తున్నారు, వాలంటీర్స్ అందరినీ దోషులు అంటున్నారు, వాళ్ళందరినీ ఇలాగ అంటున్నారు, ఇది వ్యవస్థే తప్పు అంటున్నారు అని చెప్పి ఆయన మీద రకరకాలుగా అసత్యాలు ప్రాపగాండా చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ విషయం ఏంటి అనే దాన్ని వదిలేసి డైవర్షన్ చేయడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బాగా వాళ్ళకి చాలా దానిలో మంచి స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకి ఆ విషయంలో. సో ఆయన ప్రస్తావించిన దాన్ని పక్కదారి పెట్టించేసి దాన్ని నెగిటివ్ గా పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దాలని ప్రయత్నం చేశారు. కానీ ఆయన చాలా క్లియర్ కి ఇచ్చారు, మీ 2 లక్షల మంది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో మీలో ఉన్న స్కిల్స్ ని బయటకు వచ్చేలాగా నేను చేస్తాను. ఈ 5,000కి మీరు బానిసత్వం చేయాల్సిన పని లేదు. మీకేం కావాలనుకుంటున్నారు, మీ అభిరుచి ఏంటి, మీరేం చదువుకోవాలనుకుంటున్నారు, మీకు ఏం చేయాలని ఉంది, అలాంటి మిమ్మల్ని ప్రోత్సహించే స్కిల్ సెంటర్స్ ని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మేము పెడతాము. మీలో ఉన్నత విద్యావంతులు ఉన్నారు, ఇక్కడే ఆగకూడదు, మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళాలి. పై స్థాయికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మేము చేయూతనిస్తాము, మీలో స్కిల్స్ డెవలప్ చేసేలా చేస్తాం, మీ శాలరీలు పెంచుతాం, మీకు చట్టభద్రత కల్పిస్తాం, ఇది గవర్నమెంట్ జాబ్ లాగా మేము చేసేస్తాం. దీనికి మీరు ఏదో గౌరవ వేతనం తీసుకోవాల్సిన పని లేదు, వేతనం మీద తీసుకునేలాగా మీ మీద ఖచ్చితంగా
ఒక జీవో తీసుకొచ్చి దీనికి ఒక చట్ట భద్రత అనేది మీ ఉద్యోగాన్ని కల్పిస్తాం. మీరు ఎవరైతే ఈ 2 లక్షల మంది ఉన్నారు, ఈ 2 లక్షల మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వీళ్ళని తీసేస్తారని అనుకోమాకండి. మీరు వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళలో ఇప్పటికీ ఉన్నటువంటి అనుమానాలు శివపార్వతి గారు శివపార్వతి గారు గతంలో చేసినటువంటి కామెంట్స్, ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి కామెంట్స్ కి సంబంధించి వాలంటీర్ వ్యవస్థలోనే చాలా వరకు కూడా అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ అనుమానాలకు సంబంధించి ఇంత క్లారిటీ ఇచ్చినా కానీ మరి అధికార పార్టీ దీనికి సంబంధించి ఏమైనా వారిని మోటివేట్ చేస్తుందా, ఇలా కాదు ఇలా అని మోటివేట్ చేస్తుందా అనేటువంటి కొన్ని విమర్శలు కూడా అక్కడక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఎలా ఉండబోతుంది. నిజంగా వాలంటీర్ వ్యవస్థని కంప్లీట్గా మేము అడాప్ట్ చేసుకొని దాన్ని ఇంకా విస్తృతం చేస్తాం, డెవలప్ చేస్తాం, వారిలో ఉన్నటువంటి స్కిల్స్ని మేము ఇంకా కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తాం అనేటువంటి హామీని ఎంతవరకు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ప్రజలు కావచ్చు ఎంతవరకు నమ్ముతారనేది కూడా చూద్దాం. మాట్లాడండి దీనికి సంబంధించి. రవికిరణ్ గారు, గతంలో ఏదైనా కొన్ని సర్వేలు వచ్చేవి, ఈ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఈ విధంగా ఉంది, ఈ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఈ విధంగా ఉంది, అధికార పార్టీకి ఎలా, కూటమికి ఎలా ఉంది అనేటువంటి కొన్ని సర్వేలు వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మరి ఫేక్ సర్వేలా లేకపోతే నిజంగానే పార్టీలు కూడా సొంతంగా సర్వేలు తెప్పించుకుంటున్నాయో తెలియట్లేదు, కానీ వారానికి ఒక రకమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో క్రియేట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆయా పార్టీల దగ్గర ఉంది అనేటువంటి ఒక కన్ఫ్యూజన్. దీనికి సంబంధించి ఆయా పార్టీలు అంటే కూటమికి సంబంధించిన నేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఎటువంటి స్టెప్స్తో ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు సర్వేలు మనం చూస్తుంటే మురళి గారు, ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకాల స్పందనలే సర్వేలు ఇస్తున్నారు. కొందరైతే వైసీపీ పార్టీ 20 సీట్లు అంటారు, కొందరైతే వైసీపీ పార్టీ 3-4 సీట్లు అంటారు, ఒకళ్ళైతే కూటమికి 20 సీట్లు అంటారు, ఇంకో కూటమికి 2-3 సీట్లు అంటారు. అసలు ఎక్కడ నక్కగా నాగలోకానికి లేని డీటెయిల్స్ వస్తున్నాయి. అసలు సర్వే శాంపుల్ ఈ రాష్ట్రంలో చేస్తారా ఇంకెక్కడ చేస్తారా అనేది డౌట్. అసలు నా వ్యక్తిగతం ఏంటంటే మేమైతే ఏ సర్వేని జస్ట్ ఇది ఊరుకుంటాం, కానీ ఎక్కువ వచ్చేస్తారన్నా మేమే తబ్బిపడిపోం, రాదన్నా సరే నిరుత్సాహపడం. ఫైనల్ గా న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మేము చాలా చూస్తున్నాం గత 10 ఏళ్లుగా అనేకమైన ఎలక్షన్స్, స్టేట్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో మన సంవత్సరం క్రితం జరిగిన ఎలక్షన్ లో చాలా సర్వేలు అబ్బాయి రాదు, మీరు అయిపోయింది, బీజేపీ పని అయిపోయిందని. ఏమైంది, మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఇటీవల జరిగిన 4 రాష్ట్ర ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ కూడా మేము రావని చెప్పారు, రాజస్థాన్ మాకు అవదన్నారు, మధ్యప్రదేశ్ పోతుందన్నారు. ఏమైంది, అయింది కదా. సో సర్వేల యొక్క విశ్వసనీయత చాలా అనుమానాస్పదం. వాళ్ళు ఏ రకంగా, ఏ కోణాల్లో, ఏ ప్రామాణికాలు ఫాలో అవుతారు, ఎటువంటి వ్యక్తులు అడుగుతున్నారు అన్నది ఎక్కడ గోప్యంగానే ఉంటుంది, కానీ పారదర్శకంగా ప్రజల ముందు పెట్టింది ఏమి ఉండదు. కేవలం వాళ్ళు కొన్ని పర్సంటేజెస్, ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ అంటారు, కానీ అసలు ఎవరిని అడిగారు, ఏ ఊర్లో అడిగారు, ఆంధ్రప్రదేశ్ లో అడిగారా, పక్క రాష్ట్రం అడిగారా, ఆ డేటా బయటకి ఎవరైనా పెట్టారు ఇప్పుడు వరకు సెంటర్. సో దీన్ని ఆసరాగా తీసుకుని కూడా కొన్ని రాజకీయ పక్షాలు వాళ్ళ సొంత సర్వేలు చేయించేసి ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయడానికి కూడా రిలీజ్ చేస్తుంటారు. లేదా కొంతమందికి డబ్బులు కూడా ఇస్తుంటారు, ఇచ్చి మాకు అనుకూలంగా మీరు రిలీజ్ చేయండి, చెప్పండి అని చెప్పంటుంటారు. ఇటువంటి అన్ని నాటకాలు, తక్కువ కజికన్న గోకన్న విద్యలు చాలా చూసేసాం. అందుకనే సర్వేల ఆధారంగా అయితే ఆధారపడాల్సిన అవసరం లేదు, దానికి విశ్వసనీయత లేదు నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రజలు మనకు పార్టీ, మనకు ఒక మేనిఫెస్టో ఉంది, ఒక విధానం ఉంది, రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తాం, మాకు 5 ఏళ్ళు పరిపాలనకి సమయం ఇస్తే ఏ రకంగా సేవ చేస్తాం, మాది హౌ డిఫరెంట్ ఈజ్ అవర్ పార్టీ ఫ్రమ్ అదర్స్, మా పాలన ఏ రకంగా డిఫరెంట్ గా ఉండబోతుంది, ఈ రకంగా మెరుగైన చేస్తాం అన్న దాని మీద ముందుకు వెళ్ళాలి, కానీ ఈ సర్వేల మీద ఆధారపడితే ఉపయోగం లేదు నా అభిప్రాయం. రాష్ట్రానికి సీనియర్ నేతలు బీజేపీకి సంబంధించి ఎవరెవరు రాబోతున్నారు, పర్యటన వివరాలు ఏమైనా చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు? వస్తారండి సీనియర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా. జనసేన టీడీపీ చాలా వేగంగా దూసుకుపోతున్నాయి, బీజేపీ కాస్త నెమ్మదించింది అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. కూటమిలో టీడీపీ జనసేన దూసుకుపోతున్నాయి, భారతీయ జనతా పార్టీయే కొంచెం నెమ్మదించింది జాతీయ స్థాయి నేతలు రావడానికి సంబంధించి అనేటువంటి కొన్ని విమర్శలు. దీనిపై వినిపిస్తోందా? అంటే మా పాత్ర ఆంధ్రప్రదేశ్ ఉంది, 10 స్థానాలు అసెంబ్లీ, 6 స్థానాలు పార్టీ. ఆయన ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నారు. అక్కడ మా గురుతర పెద్ద తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పెద్ద, భారతీయ జనతా పార్టీ 5%, అలాగే జనసేన కూడా 12%, 10% ఎంతో ఉంది. సో వాళ్ళది తక్కువే, మాది తక్కువే. సో మేజర్ పార్టీ తెలుగుదేశం పార్టీ. సో వాళ్ళు ఎజెండా వాళ్ళ దాని మీదే నడుస్తూ ఉంటది. చాలా రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు నడుస్తున్నాయి కాబట్టి
చాలా రాష్ట్రాల్లో మేము ఇండివిజువల్ గా వెళ్తున్నాం. ఇండివిజువల్ వెళ్తున్న తర్వాత ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడు ఆల్మోస్ట్ ఇండివిజువల్ గా వెళ్తున్నాం. సో ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఇక్కడంటే మరి సీనియర్ నేత, విజనరీ నేత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఎట్లాగో. సో ఉత్తరప్రదేశ్ లో ఉంది 80 స్థానాలు పార్లమెంట్ స్థానాలు. సో ఆబ్వియస్ గా అక్కడ ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది. ఎవరికన్నా సరే సమయం అదే ఉంటుంది కదా. ఇదే దేశవ్యాప్తంగా 542 పార్లమెంట్ స్థానాలు జరుగుతుంది. లేదు మన ఒక్క రాష్ట్రమే జరుగుతుంది అనుకుంటే డెఫినెట్ గా రోజు కూడా వచ్చేస్తారు. అలా కాదు కాబట్టి ఇది కొంత ఇటువంటి సమయంలో కొంత తక్కువగానే ఉంటది. అయినా సరే డెఫినెట్ గా ఆల్రెడీ చెప్పారు, కానీ షెడ్యూల్ ఖరారు కాలేదు. వస్తారు జాతీయ స్థాయి నాయకులు అయితే వస్తారు మురళి గారు. ఎస్ రైట్. ఇక లక్ష్మణ్ గారు ఫైనల్గా కూటమి నేతలకు సంబంధించి రాష్ట్రంలో వస్తున్నటువంటి ప్రస్తుత ప్రశ్నలు ఏంటంటే ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఒకటి, పోలవరానికి సంబంధించి సరైనటువంటి నిధులు. యాజ్ యూజువల్గా పోలవరం అనేది వాయిదా పడుతుంది తప్ప ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము చేస్తున్నాము, మేము నిధులు ఇస్తూనే ఉన్నాము, మరి ఎందుకు నత్తనడకన సాగుతోంది, ఇప్పటికీ ఎందుకు కంప్లీట్ అవ్వలేకపోతుందో అనేటువంటి కొన్ని విమర్శలు, నిధులు రాబట్టుకోలేకపోతున్నాం అనేటువంటి రాష్ట్రానికి సంబంధించి అధికార పార్టీ నిధులు తీసుకురాలేకపోతుందని ప్రజల్లో కూడా బలంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. కూటమి దీనికి సంబంధించి ప్రజల్లోకి అంటే ప్రజలు నమ్మే విధంగా కూటమి ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి, అసలు నమ్మాలా లేకపోతే వద్దా అనేటువంటి ఒక మీమాంస కూడా ప్రజల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు. గతంలో పొత్తులో ఉన్నప్పుడు కూడా ఏమీ తీసుకురాలేదు అనేటువంటి దానైతే అధికార పార్టీ వైసీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఎలా చూడాలంటారు? ఓటర్ నాడిని ప్రతి పార్టీ కూడా పట్టుకుంటున్నాయా దీనికి సంబంధించి ఫైనల్గా? ఇప్పుడు మీరు లోకల్ నాడే అంటున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మనలాంటి వాళ్ళు. సామాన్య ప్రజానీకానికి ఎవరికి కూడా వాటి గురించి డిస్కస్ చేయటం కానీ, వాదిగా పెద్ద సీరియస్ గా వాటిని తీసుకోవటం కానీ జరగలేదు. ఈ 4 అంశాల్లో కేంద్రం యొక్క పాత్ర ఏంటి అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు, ప్రత్యేక హోదా అన్నది దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేదు. 2021 అక్టోబర్ నాటికి అన్ని రాష్ట్రాల్లో ముగిసింది. మేము ఇవ్వటం లేదు అనేటువంటిది స్పష్టంగా చెప్పారు. అది జనంలోకి వెళ్ళిపోయింది, రాదు అన్న సంగతి అందరికీ తెలుసు. అయినా కూడా దాన్ని ఏం చేస్తున్నాయి మీడియా సంస్థలు? డబ్బా కొడుతున్నాయి బీజేపీని బదనాం చేయడానికి. అరే మేము చేయలేమయ్యా బాబు, పొరపాటు చెప్పాము అప్పుడు, ఇప్పుడు మేము చేయడానికి అవకాశమే లేదు అని చెప్పినప్పుడు అందరికి అర్థమైన విషయమే, అది చదువుకున్న వాళ్ళకి కూడా అర్థమైన విషయమే. ఓకే, ఒకవేళ చేయదలుచుకుంటే అని అనుకుందాం. చేయదలుచుకుంటే విధానం మార్చుకుంటారు. మార్చుకున్నప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, నార్త్ ఈస్ట్ స్టేట్లకు అన్నిటికీ ఎక్కడెక్కడ ఇంతకుముందు ఉన్నాయో అన్ని స్టేట్లకు కూడా ఇవ్వాల్సి వస్తుంది, బీహార్కి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ 20% మంది బిలో పావర్టీ ఉన్నారు. చిన్న విషయం కాదని ముందు వాళ్ళకి ఇవ్వాలి అసలు చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ దాని గురించి ఎవరు చర్చించుకోవడం లేదు. ఆ అంశం మీద ఓటింగ్ శాతం ఏమి బీజేపీకి నష్టం ఏమి జరిగే అవకాశం లేదు. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాన్ని కేంద్రం దిద్దే ప్రయత్నం చేసింది. రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పింది. ఆ యొక్క యాత్రలో పాల్గొన్నారు, రైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు, అన్ని చేశారు. వాళ్ళేమి రాజధాని మూడు రాజధానులు ఉండాలని వాళ్ళు ఏం చెప్పలేదు కదా. బీజేపీ కూడా అక్కడే రాజధాని ఉండాలని చెప్తున్నది మొదటి నుంచి. పోలవరం తప్పిదం ఎవరిది? పోలవరము కేంద్ర ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా విభజన చట్ట ప్రకారము కేంద్రము చంద్రబాబు నాయుడు మాటలు విని రాష్ట్రాన్ని ఏజెన్సీగా పెట్టుకొని కేంద్రం నిధులు ఇచ్చింది. అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు కేంద్రం మీరే నిర్మించండి అని రాష్ట్రంతో సంబంధం లేకుండా అంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో నిర్మాణం జరిగిపోయి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీగా తీసుకుంటుంది, డబ్బులు మాకివ్వండి, నేను పోయి ఖర్చు పెడతా అని చెప్పి ఆ నిధులన్నీ డైవర్ట్ చేశాడు ఆయన. ఎందుకు ప్రధాన మంత్రి గారు ఏటీఎం లాగా వాడుకున్నాడు పోలవరం నిధులను ఎందుకు అనాల్సి వచ్చింది? పోలవరం ప్రాజెక్టు కట్టవయ్యారు, నీకు డబ్బులు ఇస్తే నువ్వు అది తీసుకువెళ్ళి వేరే వాటికి వాడుకుంటే తప్పు కాదు అది. అందువల్ల ఏమైంది? నిర్మాణం పూర్తి కాలేదు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వాలు పోయింది, వీళ్ళు దర్యాప్తు అది ఇది అని చెప్పి వీళ్ళు పక్కన పడేయాల్సి వచ్చింది. ఇప్పుడు అది ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలి అంటే ఇప్పటికైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినా కూడా కేంద్రానికి వదిలేయాలి. కేంద్రం శక్తి వేరు, మీ శక్తి వేరు. అవసరమైతే కేంద్రము 1,00,000 కోట్లు కాదు, 50,000 కోట్లు కావాలంటే ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకు? బాధ్యత వాళ్ళది.
అవును. చట్ట ప్రకారం వాళ్ళు కదా చేయాలి. అది లేదు, ఏదో స్వార్థానికి పోతారు అని అనవసరంగా దాన్ని రాష్ట్రం బాధ్యత తీసుకుంది. అది మరి ఆ విషయంలో కేంద్రాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. స్టీల్ ప్లాంట్ మొన్న క్లియర్ గా సంబంధిత మంత్రి చెప్పాడు, మేము ప్రస్తుతం అలాంటి అమ్మాలనేటువంటి పరిస్థితి లేదు, కేవలం ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి మాత్రమే మేము కొన్ని పాటించాము అని చెప్పారు. అమ్మడం లేదని క్లియర్ గా చెప్పారు. సరే పైసత్తులు అమ్ముతారేమో తర్వాత సంగతి. మరి అక్కడ ఆ యొక్క ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చెయ్యొద్దు అనేటువంటి మాట్లాడే వాళ్ళు అక్కడ ఎంత మేరకు నిధులు దుర్వినియోగం అవుతున్నాయో, ఏ మేరకు రాజకీయ పార్టీ నాయకులు కాంట్రాక్టులు పనులు చేస్తూ వస్తువులు సప్లై చేస్తూ, ఏ మేరకు కార్మిక సంఘాల నాయకులు వస్తువులు సప్లై చేస్తున్నారో, ఎంత అవినీతి జరిగిందో దాన్ని సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఒక్కడు మిగలడు, ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులు కూడా మిగలదు అక్కడ విశాఖపట్నంలో ఉండేవాళ్ళు. అందరూ అవినీతి అందులో ఆధారపడింది. అందుకని ప్రైవేటీకరణ వద్దంటారు. ₹100 వస్తువు 200కి అమ్ముతారా మీరు అక్కడ? రాజకీయ పార్టీలు అన్ని ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయి అక్కడ? రాజకీయ పార్టీలు ప్రతి రాజకీయ పార్టీకి ఏజెన్సీలు ఉన్నాయి నాయకులకి అక్కడ. మెటీరియల్ సప్లై చేస్తారు, కాంట్రాక్ట్ వర్కులు చేస్తారు. లక్ష్మణ్ గారు 10 లక్షల పని 20 లక్షలు బిల్లు పెడతారా? లక్ష్మణ్ గారు ప్రతి అంశాన్ని కూడా లక్ష్మణ్ గారు ప్లీజ్ ప్రతి అంశాన్ని కూడా ఓటర్ నిశ్చితంగా గమనిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూటమి నేతలు ఏం చెప్పారు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చాక ఏం చేసింది అనేటువంటి బేరీజ్ అయితే వేసుకుంటున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఎలక్షన్స్లో ఈ అంశాలన్నీ కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి, ఆయా పార్టీలకు శరాఘాతంగా మారతాయా ప్లస్గా మారతాయా అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు గజేంద్ర గారు, శివపార్వతి గారు, ఉప్పల లక్ష్మణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.